హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఈరోజు ఇంకా బుజ్జి వ్లాగ్తో వచ్చానండి మీ ముందుకి. ఇది నారాయణపేటది హాఫ్ శారీ అండి. ఇది ఓణి అది జరీ బార్డర్ ఉంది. ఇది కింద లోపల బెడ్షీట్ డిజైన్ అండి, అది అలా కనపడుతుంది. కానీ దీనికి ఇలా గీతలు ఉన్న గోల్డ్ బీడ్స్, గోల్డ్ కలర్ థ్రెడ్, ఈ డార్క్ రాణి పింక్ అండి ఇది ఆ థ్రెడ్, మళ్ళీ గోల్డ్ జరీ థ్రెడ్, కుచ్చులు కట్టుకోవడానికి గోల్డ్ జరీ థ్రెడ్ అండి. మళ్ళీ పూసలు కుట్టుకోవడానికి 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్. చాలా ఈజీ, సింపుల్గా మెటీరియల్ సింపుల్గానే ఉంది. కానీ కాకపోతే కొంచెం కాస్ట్ పడుతుందండి. అంటే ఇవి పూసలు మామూలుగా ఇప్పుడు నేను గోల్డ్ కలర్ థ్రెడ్తో కుచ్చులు కడుతున్నాను. ఈ పూసలు ఉన్నాయి చూడండి, ఇవి గీతలు ఉన్నాయి పైన. ఇవి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయండి పూసలు. ఆ వెయిట్ పూసలు వెయిట్ ఎక్కువ పడుతుంది, కానీ లేకపోతే తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. ఇది మామూలుగా కుచ్చు కట్టుకుని దానికి గోల్డ్ థ్రెడ్తో టై చేసేసుకోవాలి, నాట్స్ వేసుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి సింపుల్గా ఈజీగా అయిపోయే డిజైను. అదొక్కటేనండి. గోల్డ్ బాల్స్ వెయిట్ ఒక్కటే కొంచెం కాస్ట్ అవుతుంది, కానీ ఈజీగా అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఓన్లీ కుచ్చులు కుట్టుకోవడం ఒకటే వచ్చిన వాళ్ళకి ఈ బీడ్స్ ఇలా కంటిన్యూషన్గా వేస్తూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి, వాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది. ఈ కుచ్చులు స్ట్రాంగ్గా ముళ్ళేసుకుని కట్ చేసుకోవాలి థ్రెడ్. నాకు చిన్న కత్తిరి కనపడక పెద్ద కత్తిరితో కట్ చేస్తున్నాను. పక్కన కంటిన్యూషన్ చేయాలంటే నేను కట్ చేసి మూడేది లేదండి, కంటిన్యూగా వెనక నుండి తీసుకొచ్చేసాను అనమాట. ఇలా క్లాత్లోకి దించి మళ్ళీ తర్వాత కుచ్చులోకి పైన కుచ్చులోంచి దించి కంటిన్యూషన్గా తీసుకొచ్చేసాను. అది దారాన్ని కట్ చేయకుండా. ఇప్పుడు కొంచెం మామూలుగా ఒక చిన్న నాటేసుకొని అక్కడ గోల్డ్ బాల్ ఎక్కించుకోవాలండి. ఎక్కించుకుని అక్కడ ఈ నాట్ వేసుకోవడమే. సింపుల్ అండి, ఈజీ అండి. ఇది చెప్పాను కదా, కొంచెం గోల్డ్ బీడ్స్ వెయిట్ ఎక్కువ వల్ల అది కొంచెం కాస్ట్, దానివల్ల కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా అయిపోయే డిజైన్ ఇది. వరుసని 4 పూసలు అండి, 4 పూసలు. ప్రతి పూసకి ఎక్కించి ఒక 3 నాటేసుకోవాలి. చూడండి, వీడియోలో చూడండి. ప్రతి పూసకి అక్కడ చీరకి 3 వేసుకోవాలి. ఇది బ్రైట్ కలర్కి అయితే ఇంకా చాలా బాగుంది. ఈ చీర కదా కొంచెం డార్క్ కలరే కదా, అలా అయితే బాగుంటుంది. ఎందుకంటే డార్క్ కలర్స్ అనుకోండి, ఇవి గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, చూడటానికి అందంగా కనపడతాయి. ఆ పూసలు కొంచెం ఎలివేట్ అవుతాయండి. ఇది కొంచెం కుచ్చులు కట్ చేసినాక ఇలా ఉంటుంది, ఇది నీట్గా ఉంటుంది. ఇది హాఫ్ శారీ అండి, ఎవరో హాఫ్ శారీకి కూడా కుచ్చులు వేయమని ఇచ్చారు. ఈజీగా నేర్చుకునే డిజైన్ అండి. ఈ వీడియో ఎలా ఉందో, చిన్న వీడియో కదా, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.